ఈరోజు సిద్దిపేట వెళ్తున్నాం చిన్న వర్క్ మీద. ఒక్కనే వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రెండ్ కానీ కాల్ చేసినా కానీ ఎత్తా లిఫ్ట్ చేస్తలేడు. వాళ్ళతో ట్రై చేస్తా. కాబట్టి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు వేసుకోము. అనుకున్నట్టుగానే ఫ్రెండ్ అయితే హ్యాండ్ ఇచ్చేటట్టు ఉన్నాడు. ఇక ఒక్కనే లేట్ అవుతుంది. డాడీ అలా నేను వెళ్ళాడు. వచ్చినాక లేట్ స్టార్ట్ అయింది. ఇప్పటికే లేట్ అవుతుందంటే మమ్మీ నన్ను పోక్ సాంగ్ అక్కడ పట్టుకొని వచ్చింది. మమ్మీని షాప్ దగ్గర డ్రాప్ చేసి చక్కగా సిద్దిపేటలేడే. ఇంకో ఫ్రెండ్ వస్తాను మనం కాల్ చేసిన వాడు ఆడవచ్చు అనుకున్నా వస్తా అన్నాడు. ఏమైనా పట్టుకొని వెళ్తాం. ఇక్కడ కోతులు మాత్రం కొద్ది కోతులు ఉన్నాయి. ఉండదు ఇక్కడ ఒకటి పోతుంది. గూడెనికి చూడొచ్చు. అక్కడ కొన్ని ఉన్నాయి. ఇగో ఇక్కడ మునగ చెట్టు మీద ఒకటి ఉన్నది. మేము స్కూల్ టైంలో ఇంటికి రావడానికి ఇదే రూట్ని యూజ్ చేసేవాళ్ళం. మనం మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళిపోదాము. ఇటు నుంచే ఇట్లా ఇంకా రూట్ ఉంది కదా, ఇటు నుంచి పొలాలు ఉంటాయి. అటు నుంచి చక్క మైలు వస్తుంది. అటే ఉంటుంది. ఫ్రెండ్ ఏదైనా ఇంకా తాళం చేయలేము. దెబ్బగాడు ఇగో ఫ్రెండ్ ఏదో ఫోన్ మాట్లాడతాను వాళ్ళ మనతో. ఇప్పుడు మనం పోయేది ఈ సూపర్ బైక్ మీదనే. ఇదే మన సూపర్ బైక్. ఇప్పటికైతే స్టార్ట్ అయిపోయినాం. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 40 to 50 minutes అక్కడ ఉంటాం. మన బండి అయితే ఖచ్చితంగా 1 hour పడుతుంది. వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయినాం. బట్ ఆయన ఇంకా రాలేదు. అందుకే ఛాయ్ అవుతుంది. ఫస్ట్ అక్కడ ఆయన మళ్ళీ వేరే కాడికి రమ్మని చెప్పాడు. మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వచ్చినాం. కానీ ఇంకా ఆయన వెహికల్ అయితే రాలేదు. ఇంకొక 10 minutes అయితే వచ్చి మనోడు ఉష్ణవాళ్ళ ఆర్ట్ షేప్ అయితే గ్లాస్ మీద అయితే అయింది కదా, దానికి వెళ్దామని చెప్తాను. మనోడైతే రేపు వెళ్దాం అంటున్నాడు. కానీ ఏమో కష్టమే. ఒక 2-3 days అయితే ట్రై చేద్దాం వెళ్ళడానికి. అసలు ఆయన ముందు రావాలి, మీ వెనక రావాలి. ప్రతిసారి అదే జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకు మీ ముందు నచ్చిన ఆయన ఇంకా అసలు బోరు కొడుతుంది. పోలీసు బండి అయినా అత్తలేడు. బస్ నడపడానికి పోతున్నాయి. మనోడికి వీళ్ళు 3 కొడుతుందట. పోయి ఆర్టీసీ బాక్స్ తీసుకుని నడుపుతాడు. ఇంతసేపు వెయిట్ అయితే ఇప్పుడు వచ్చింది మన వెహికల్. ఇందులో మొత్తం ఫ్లవర్స్ వస్తాయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్. మనం వచ్చింది ఇప్పుడు ఈ బత్త కోసమే. ఫ్లవర్ అయితే తీసుకున్నాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక 50 minutesలో ఇంటికి అయితే ఆల్మోస్ట్ కోయటకు దగ్గర రీచ్ అయినాం. ఈ సంగనిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆగినాం. ఉంది పూల బత్త కింద కొంచెం సైడ్కి ఏంటంటే ఆగినాం. అంతకుముందు వానకాలంలో ఈ టైంకి వాటర్ అంతా ఈ బ్రిడ్జ్ మీకు ఈ పిల్లర్లు కావడం పోయేది. బట్ ఇప్పుడు అసలు వాటరే పోతారు. ఇంకైతే వచ్చేసినాం. ఫుల్ ఆకలి అవుతుంది, తినేయాలి. షాపులనే పూలని షాపులో పెట్టినా. ఇక్కడ ఒక 2 కవర్లు అయితే నింపుకొని ఇంటికి పట్టుకొచ్చిన. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదే నా ఫస్ట్ టైం యూట్యూబ్లో లాంగ్ వీడియో వేయడం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.